హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సంహిత, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ కొండాపూర్ బ్రాంచ్. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి జెండర్ సెలెక్షన్ ఇన్ ఐవీఎఫ్లో మేలా ఫీమేలా మనం తెలుసుకోవచ్చా డాక్టర్ అని చాలామంది వస్తారు. సో లేదు, ఇండియాలో ఇది లీగల్ కాదు. సో మనం ఐవీఎఫ్ చేసిన తర్వాత ఇది మేల్ బేబీయా ఫీమేల్ బేబీ అనేది మనకు చాలామంది అడుగుతారు డౌట్. డాక్టర్ మీరు పెడుతున్నారు కదా ఎంబ్రియో లోపల, మీకు తెలియదా ఇది మేలా ఫీమేలా అని. సో మనకి మేల్ ఫీమేల్ అనేది అంతవరకు జెంటల్ ఆర్గన్స్ ఫామ్ అయిపోయినది ఎంబ్రియోలో. సో డే 3 డే 5లో మనం ఓన్లీ జస్ట్ సెల్స్ వరకు మాత్రమే మనం చూస్తాం. ఇప్పుడు డే 5 బ్లాస్టోసిస్ట్లో జస్ట్ అవుటర్ సెల్ మాస్ అండ్ ఇన్నర్ సెల్ మాస్ మాత్రమే కనిపిస్తుంది. సో దాంట్లో జెండర్ అనేది మనకు కనిపించదు. సో జనరల్గా ఇది ఎలా చేస్తారు అంటే, జనరల్గా ఈ జెండర్ తెలుసుకోవాలి అంటే, సో ఏదైతే బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిందో దాన్ని ఒక బయాప్సీ ద్వారా, ఒక నీడిల్ నుంచి బయాప్సీ తీసుకొని దాన్ని మనము ల్యాబ్కి పంపించి, సో దాంట్లో క్రోమోజోమల్ అరేంజ్మెంట్ ఎంత నెంబర్ ఉంది క్రోమోజోమ్స్ అనేది చూసుకుంటాం. 46XX 46XY అనేది చూస్తారు. అలా మనకి తెలుస్తుంది. బట్ ఈ ప్రొసీజర్ అనేది లీగల్ కాదు. ఈవెన్ ఐవీఎఫ్లోనే కాదు, ఈవెన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇల్లీగల్. సో అది ఎవరు చేయరు, చేసుకోకూడదు కూడా. సో అండ్ నెక్స్ట్, ఎప్పుడు మనము జనరల్గా ఈ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ బయాప్సీ అనేది జనరల్గా ఎవరికి చేస్తాము అంటే, ప్రీవియస్ అతను ఎల్డర్లీ ఏజ్ ఉమెన్ ఎక్కువ ఉంది, తనకి అంటే ఏమన్నా బేబీలో డౌన్ సిండ్రోమ్ అలా వచ్చే ఛాన్స్ ఉంది అని ఏమైనా డౌట్ ఉన్నప్పుడు, ఆర్ ప్రీవియస్ బేబీస్కి ఏమైనా అనామలీస్ ఉన్నాయి అంటే అబ్నార్మాలిటీ ఉండి అబ్నార్మల్గా పుట్టి చనిపోవడం జరగడము, లేదంటే ఫ్యామిలీలో ఇన్హెరిటెడ్గా ఏదైనా డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, అండ్ ఈవెన్ కేస్ ప్రీవియస్గా చాలాసార్లు ఐవీఎఫ్ చేయించుకొని కానీ ఫెయిల్ అయింది అన్నోళ్ళు ముందు జెనెటిక్ టెస్టింగ్ చేసుకోండి. ఈ రీజన్స్కి మాత్రమే మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఈ జెండర్ డిటర్మినేషన్కి అనేది జెనెటిక్ టెస్టింగ్ చెయ్యము. ఇండియాలో ఇది ఇల్లీగల్ అనమాట. బట్ ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల కూడా కొంచెం నెగిటివ్ అనేది ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే, ఆ ఎంబ్రియో నుంచి మనం ఒక బయాప్సీ తీసుకొని చేస్తాం కాబట్టి, సో ఆ ఎంబ్రియో డ్యామేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత కూడా 100%, ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయింది, వాళ్ళకి ఆ ఎంబ్రియో ఎలా ఉంది అని తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్టింగ్ చేసినా కానీ ఖచ్చితంగా 100% సక్సెస్ రేట్ ఉంటుందా అంటే ఉండదు. అది కూడా గ్యారంటీ ప్రొసీజర్ అనేది కాదు. సో ఈవెన్ అన్ అబ్నార్మల్ బేబీ, ఇప్పుడు మనం ఆ బయాప్సీకి తీసి పంపిస్తున్న పార్ట్ మాత్రమే, ఆ ఏరియా మాత్రమే మనం జెనెటిక్ టెస్టింగ్ చేయగలుగుతాం. కొన్ని మొజాయిక్ కేసెస్లో ఏంటి అంటే, ఆ పార్ట్ కాకుండా వేరే దగ్గర జీన్స్ అబ్నార్మల్గా ఉంటే, సో మళ్ళీ 100% అబ్నార్మల్ బేబీ కాకుండా నార్మల్ బేబీ పుడతారనే గ్యారంటీ ప్రొసీజర్ ఉండదన్నమాట. సో ఓన్లీ కొన్ని కండిషన్స్కి మాత్రమే మనం జెనెటిక్ టెస్టింగ్ చేసుకుంటాము. సో చాలామంది వచ్చి మేల్ ఫీమేల్ మాకు కావాలి, మాకు ఆల్రెడీ 2 గర్ల్స్ ఉన్నారు, ఇప్పుడు బాయ్ కావాలి, ఆర్ ఎదర్ రివర్స్ కూడా 2 బాయ్స్ ఉన్నారు, ఫీమేల్ కావాలి, ట్యూబల్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, స్టెరిలైజేషన్ అయిపోయింది, మాకు ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా వెళ్తాము, మీరు మాకు జెండర్ చెప్తారా అని వస్తారు. సో నో, దీనికి ఆన్సర్ వచ్చేసి నో. అలాంటిది ఇండియాలో ఇల్లీగల్. సో మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.